సుధా సుధా అబ్బా చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఈ రోజు దుమ్ము దులపాల్సిందే. సుధా సుధా వస్తున్నానండి. సుధా నైట్ నన్ను ఎందుకు దూరం పెట్టావు? అదేమీ లేదండి. నిజం చెప్పు, నా వల్ల నీకేమైనా ఇబ్బందా? అబ్బా అలాంటిది ఏం లేదని చెప్తున్నానుగా. ఇంతకుముందు నాతో బాగానే ఉండేదానిగా. ఈ మధ్య నన్ను బాగా అవాయిడ్ చేస్తున్నావు. ఆ విషయంలో అవాయిడ్ చేస్తే ఇంకన్ని విషయాలు అవాయిడ్ చేసినట్టేనా? అంటే అది చాలా ఇంపార్టెంట్ కదా బంగారం. కొన్ని రోజులు దూరంగా ఉందాంలేండి. ఎందుకని? మీరు బాగుండాలని పూజ ఒకటి చేస్తున్నాను. ఎన్ని రోజుల వరకు? ఒక 6 months అండి. 6 months నీకు దూరంగా ఉండాలా? మీ హెల్త్ కోసమని చెప్తున్నాను. మీరు బాగుండాలని చేస్తున్నానండి. 6 నెలలు తప్పదు. అంతేనా లేదా బోర్ కొట్టేసానా నేను? ఛీ, మీరు అలా మాట్లాడకండి. వెళ్ళండి మీరు. సర్లే వెళ్తాను. గ్రోసరీస్ మర్చిపోకండి. సర్లే తీసుకొస్తాను. అబ్బా మీరంత డల్గా ఉండకండి. సరే 6 నెలల్లో చేయాల్సిన పూజ 3 నెలల్లోనే చేస్తాను. ఓకేనా? డబుల్ ఓకే. చాలు గాని వెళ్ళండి. ఏమండి ఏమండి సోను రారా. ల్యాప్టాప్ మళ్ళీ రిపేర్ వచ్చింది సోను. అదేంటి 10 days బ్యాక్ రిపేర్ చేసింది? అవును కానీ మళ్ళీ అలా ప్రాబ్లం వచ్చింది. సరే కొత్తది కొనొచ్చు కదా. మార్నింగ్ మా వారు కూడా అదే అన్నారు. ఈ మంత్లో కొత్తది కొనిస్తానన్నారు. ఇప్పుడు రిపేర్ చేసినా మళ్ళీ పాడైపోతుంది కదా. సరే ఈ కొన్ని రోజులు మేనేజ్ చేస్తే చాలు. సరే తీసుకురండి చూస్తాను. సరే నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. ఓకే. ఇదిగో చూడు సోను. అప్పుడే అయిపోయిందా? ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది? అది మీరు వాడేదాన్ని బట్టి ఉంటుంది. నేనేమో కొంచెం హార్డ్గా వర్క్ చేస్తాను. స్మూత్గా చేయండి, చాలా రోజులు వస్తుంది. ట్రై చేస్తాను. బాయ్ అండి. బాయ్. సుధా సుధా ఏమండి గ్రోసరీస్ తెచ్చారా? అయ్యో మర్చిపోయాను. మీ గురించి తెలిసే నేను మీకు మెసేజ్ పెట్టాను. కాల్ కూడా చేశానండి. షాప్లో కొంచెం బిజీగా ఉన్నానే. ఎంత బిజీగా ఉంటే మాత్రం ఇంట్లో కావాల్సినవి తీసుకురారా? అబ్బా సారీ చెప్తున్నాను కదా. నేను ఆర్డర్ చేస్తానుండు. ఆర్డర్ అయితే నేను చేయలేక? అక్కడైతే హోల్సేల్, కొంచెం తక్కువకి వస్తాయనే కదా. సరే ఈ ఒక్కరోజు కాగు, రేపు నేను తీసుకొస్తా. మొన్నటి నుంచి అలాగే చెప్తున్నారు. మొత్తం మర్చిపోయేవాడిని అయితే. ఇదిగో ఈ బల్బు ఎలా మర్చిపోతా చెప్పు. సంతోషించాంలే. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, డిన్నర్ చేద్దాం. పోన్లే, ఇప్పటికైనా నీ కోపం తగ్గింది. వెళ్ళి స్నానం చేసి వస్తాను. హలో సోను, ల్యాప్టాప్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ టైంగా. ఒక్కసారి వచ్చి వెళ్ళవా ప్లీజ్? మేడం మేడం అయ్యో మేడం సెక్సీగా ఉన్నారు. అయ్యో చచ్చా, డ్రీమ్ లంచ్ బయటికి రారా.
మేడం ల్యాప్టాప్ ఎక్కడుంది? లోపలుంది. సారీ సోను, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. అలా ఏం అనుకోకండి మేడం. సరే ఎక్కడుందో చెప్పండి, రిపేర్ చేస్తాను. రూమ్లో ఉందిరా. పదండి. రా సోను, అదిగో ల్యాప్టాప్. నువ్వు చెక్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే మేడం. సోను, మేడం ఇదిగో కాఫీ తీసుకో. ఎందుకు సోను అలా చేసావు? ఏదో తొందరలో అయిపోయింది మేడం, క్షమించండి. ఇంకెప్పుడు అలా చేయను. సారీ. సరే, నువ్వు మంచోడే కాబట్టి ఏదో తొందరలో అయిపోయింది. నువ్వెవరికి చెప్పకు, నేను కూడా ఎవరికి చెప్పను. సరే. నేను కూడా కొత్త ల్యాప్టాప్ కొనుక్కుంటాలే. అప్పుడు నువ్వు తొందరపడే అవకాశం ఉండదుగా. అవునండి. బాయ్. అబ్బా, ఎంత సుఖ పెట్టావురా బాబు. హలో కిరణ్, ఏమైనా ట్రిక్ చెప్పావారా? నువ్వు చెప్పినట్టే మా పక్కింటి ల్యాప్టాప్ రిపేర్కి వెళ్ళి నువ్వు చెప్పిన యాప్ ఇన్స్టాల్ చేశాను రా. అంతే. అది ఎవ్రీ 10 డేస్కి సిస్టమ్ షట్ డౌన్ చేస్తుంది. మళ్ళీ నేనే వెళ్ళి స్టార్ట్ చేస్తున్నా. అసలే కాక మీద ఉన్న ఆంటీ నేను వెళ్ళిన ప్రతిసారి స్వర్గం చూపిస్తుందిరా. ఇంకా నాకు ఈ ఆంటీ బోర్ కొట్టేసిందిరా. ఎరా, ఇంకో కొత్త ఆంటీ ఎవరిని ఉంటే చెప్తావా? ఓకే బాయ్. సుధా, గ్రాసరీస్ తెచ్చాను, సోఫాలో పెట్టాను. అమ్మయ్యా, ఇప్పటికైనా తీసుకొచ్చారా? సరే, నేను ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేస్తాను. అలాగే అండి. హలో రఘు, నువ్వు చెప్పినట్టే సూపర్గా వర్కౌట్ అయిందిరా. 10 డేస్కి ఒకసారి ఫ్యాన్ ఎలా ఆగిపోవాలో చెప్పావు కదా. ఆమె 10 డేస్కి ఒకసారి పిలుస్తుందిరా నన్ను. వెళ్ళిన ప్రతిసారి స్వర్గం చూపిస్తుందిరా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా రమ్మందిరా. ఇలాంటి వరకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా. ఇలాంటి ఇంకేమైనా ఉంటే ఇంకా చెప్పరా, ఎర్రగదీస్తా. సరేరా, బాయ్.